హలో ఆల్, నేను మీ గీతాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి రొయ్యల దమ్ బిర్యానీ. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు చెయ్యని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. ఇలా ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకున్నాను నేను. ఇవి శుభ్రంగా వాష్ చేసి మునిగేంత వరకు వాటర్ని వేసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. మీడియం సైజులో రొయ్యలు తీసుకున్నాను. నేను తీసుకున్న రైస్కి ఇలా 1/2 కేజీ రొయ్యలు అయితే సరిగ్గా సరిపోతాయి. ఇవి క్లీన్ చేసుకోవడం కోసం ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. రొయ్యలు అనేవి కొంచెం నీసు వాసన ఎక్కువగా ఉంటాయి కదండి. సో ఇవి శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకుని, ఇంకా నీచు వాసన లేకుండా ఉండాలంటే ఇలా ఒక హాఫ్ లెమన్ని రసం తీసుకుని యాడ్ చేసుకుని ఈ రొయ్యలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఇంకొక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని నీళ్ళన్నీ వంపేసి రొయ్యల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మసాలాన్ని యాడ్ చేసుకుని 1/2 స్పూను పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకోండి. మీ స్పైసెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. 1 స్పూను గరం మసాలా, 1/2 స్పూను మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూను బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూను కర్డ్ని యాడ్ చేసుకుని ఈ రొయ్యలకి పట్టేలా బాగా చేతితో మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ కలుపుకోవడం వలన రొయ్యలకి ఈ మసాలాలన్నీ పట్టి మంచి టేస్ట్ని ఇస్తాయండి. సో ఇలా కలుపుకొని క్లోజ్ చేసేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఎంత వీలైతే అంత సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇవి బ్రౌన్ ఆనియన్స్కి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇవి ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి బిర్యానీ సరుకుల్ని కొద్ది కొద్దిగా తీసుకుని యాడ్ చేసుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన మంచి టేస్ట్ అనేది వస్తుందండి. సో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు టమోటాని ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీ స్పైసెస్ని బట్టి పచ్చిమిర్చి చీరికల్ని యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి సాఫ్ట్ అవ్వడం కోసం క్లోజ్ చేసేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఆనియన్, టమాటో అనేది సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుని 30 మినిట్స్ ఉంచుకున్న రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలాతో రొయ్యల్ని యాడ్ చేసుకుని ఈ ఆయిల్లోకి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని క్లోజ్ చేసేసి ఈ రొయ్యల్లోంచి వాటర్ వచ్చి ఆ వాటర్తోనే రొయ్యలు అనేవి చక్కగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ పట్టిందండి నాకు. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక కళాయిలో నిండుగా వాటర్ని తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని హోల్ బిర్యానీ సరుకుల్ని కొద్ది కొద్దిగా తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకుని కట్ చేసుకున్న కొత్తిమీర తరుగుని, పుదీనా తరుగుని యాడ్ చేసుకోవాలి. అరబద్ద నిమ్మకాయ రసాన్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీరికలను కూడా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో ఇవి బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ అనేది బాగా మరిగి రోల్డ్ బాయిల్డ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత రైస్ మనం నానబెట్టుకున్నాం కదండి ముందుగా. సో ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి.
ఇలా రైస్ అంతా యాడ్ చేసుకుని చాలా స్లోగా సైడ్ నుంచి కలుపుకోవాలండి. ఎందుకంటే నానబెట్టాం కదండి, సో ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. బిర్యానీకి రైస్ అనేది చాలా పొడవుగా కనిపిస్తేనే బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇలా స్లోగా కలుపుకొని ఈ రైస్ 70% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మీకు మెదిపి చూపిస్తున్నాను. రైస్ అనేది ఇలా చూపిస్తున్న విధంగా కుక్ అవుతే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ని వంపేసుకొని రైస్ అనేది సెపరేట్ చేసుకోవాలి. ఈ రొయ్యలు కూడా చక్కగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది తీసేసుకొని ఇలా రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఈవెన్గా బాగా సర్దుకోవాలి. పైనుంచి కొద్దిగా పుదీనా ఆకుల్ని, కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. మనం రైస్ కుక్ చేసుకున్నప్పుడు ఆ వాటర్ని ఒక గ్లాస్ని స్టోర్ చేసుకుని ఆ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దమ్ చేసుకోవడం కోసం వాటర్ అనేది చాలా అవసరం అండి. సో వాటర్ని యాడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని పైనుంచి ఇలా గార్నిష్ చేసుకోవాలి. పైనుంచి కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఈ బిర్యానీలో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో నెయ్యిని యాడ్ చేసుకుని పాలిథిన్ కవర్తో ఇలా బాగా క్లోజ్ చేసేసుకోవాలి. ఆవిరి అనేది బయటకు రాకుండా మొత్తం కళాయి అంతా సర్దుకుని పైనుంచి ప్లేట్ పెట్టుకుని బొరువైన ఏమైనా రాయి అనేది పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 minutes దమ్ చేసుకోవాలి. ఇలా ఆవిరేమి బయటికి రాకుండా క్లోజ్ చేసుకుని దమ్ చేసుకోవడం వలన రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుందండి. 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత పొడలాడుతూ ఉన్నదో రైస్ అనేది. సో కింద నుంచి పైకి బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఎక్కడ అడిగి పట్టలేదండి, ఎందుకంటే బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం మందపాటి కళాయిలో చేసుకోవాలండి. అప్పుడే అడుగు పట్టకుండా రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. పక్కన పెరుగు చట్నీ పెట్టుకుని ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకుని తింటే ఆ టేస్టే వేరండి. చాలా చాలా బాగుంటుంది. నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.